పచ్చి 39 కిలోమీటర్స్ ఏడేస్తాడ్రా ఏడ ఖాళీ ఉంది చేయడానికి. ఇక్కడ కనెక్ట్ అయింది బ్రో. సచ్చింది గొర్రె. ఎక్కుతుందా? ఎక్కాలి, ఎక్కియాలి, ఎక్కాలి, ఎక్కియాలి, ఎక్కాలి, ఎక్కియాలి, అంతే. వాట్ నాట్, వీఆర్ ఎవ్రీథింగ్. మనం ఆల్మోస్ట్ ఉమ్రింగ్లోకి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకొక 1000 మీటర్స్ అయితే ఉమ్రింగ్లోకి రీచ్ అయిపోతాం మనం. లేపు రారి. ఈ రోడ్లో నుంచి అయితే పోతున్నాం. ఇది కూడా ఎంతవరకు కరెక్టో కాదో మాకు తెలీదు. మ్యాన్ ఏం కనిపించింది? 41 కిలోమీటర్స్ అంట. ఎంత ఆడుగుంది తెలుసా ఇదైతే. ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ అడుగున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి అయితే డే 14 అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అన్లేలు ఉన్నాము. ఎండ కప్పుకున్నా అంటే పరిస్థితి అరేంజ్ చేసుకోండి, సిచ్యువేషన్ ఎట్లుందో. 5 గంటల కంటే అద్భుతంగా ఉన్నాయి ముఖం కడుపుకుంటే. నైట్ దగ్గర దగ్గర 2 degrees 3 degrees ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాము. బండి లగేజ్ తీద్దామన్నా కూడా మాకు చేత కాలేదు. లగేజ్ కూడా ఎట్లనే పెట్టేసినాం. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఉమ్రింగ్లో ఇక్కడ నుంచి వచ్చేసి 92 కిలోమీటర్స్ ఉంది. సో ఉమ్రింగ్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు నైట్ కూడా మాత్రం స్టే చేయం భయ. అసలు ఈ పని అయితే కాని పని అసలు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ న్యూమా దాటేద్దామనే ఫిక్స్ అయిపోయినాము. ఎందుకంటే ఈ చలికి మనమైతే చచ్చిపోతాం. ఇక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళంటే మాత్రం ఇంత లావు స్వెటర్లు వేసుకొని రారి, ఏదో చచ్చిపోతారు ఇక్కడ. ఇది ఇంకా సమ్మరే. వింటర్లో వస్తే డైరెక్ట్ స్పాట్ డెడ్. నేను ఇలా బ్రష్ కూడా చేయలే. అర్థం చేసుకోను బ్రష్ ఎందుకు చేయలేదు. పుక్లిచ్చి కూడా చేయలేదు భయ. అంత డేంజర్ ఉన్నాయి. వాటర్ చల్లగా ఉన్నాయి. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. లేచి ఒక చాయ్ తాగి జర కొంచెం బాడీని వేడి చేసుకొని ఇడికెళ్ళి మింగేస్తాం. ఈ చలికి నా బండి స్టార్ట్ అవుతుందో కాదు. ఇట్లాంటి ట్రబుల్స్ ఇయ్యక నాన్న. ఇప్పుడు ఎన్నో చైనా పక్కన ఉన్నావు. సిగ్నల్ లేదు, ఈడ కరెంటు లేదు. ఏదో ఇక నైట్ తల దాచుకుందామని చెప్పి కాటేజ్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత దాని సెటిల్మెంట్ చేయగా 600 రూపాయలకి సెట్ అయింది. అది హండ్లే విలేజ్. మనం ఉన్న కాటేజ్కి హండ్లే విలేజ్కి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. హండ్లే విలేజ్కి ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో 4 పాయింట్స్ ఫ్యూయల్ ఉంది. ఉమ్లింగ్లో పోయి వస్తుంది. కాకపోతే మళ్ళీ ఒక 80 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. పెట్రోల్ బంక్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇక్కడైతే బ్లాక్లో దొరుకుతాయంట. ఒక 2-3 లీటర్స్ తీసుకున్నామంటే మనకైతే కొంచెం యూజ్ అవుతుంది. మళ్ళీ తర్వాత రిస్క్ లేకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. అందుకని చెప్పి ఫస్ట్ వెళ్తున్నాము. భయ హండ్లే కూరని వచ్చేవాళ్ళంటే మాత్రం మినిమం పర్ పర్సన్ ఒక 2 to 3K క్యాష్ మెయింటైన్ చేసుకునేటట్టు చూసుకోండి. సిగ్నల్ లేదు, బొచ్చు లేదు. ఈడ ఓరితో లోకల్ది ఫోన్ అడుక్కొని ఇంట్లోకి ఫోన్ చేయించి నేను 3000 కొట్టించుకున్నా. వాళ్ళు కూడా కొట్టకపోతే నేను ఇలా బిస్కెట్ అయిపోతున్నాయి. బండ్లలో పెట్రోల్ లేదు. ఒక్కొక్కరు మొహాలు చూస్తే మొత్తం మాడిపోయినాయి. తిన్న కాడ పైసలు ఇవ్వాలి. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు పెట్రోల్ బ్లాక్లో 140 రూపీస్ అంట. ఎవరైనా వచ్చేవాళ్ళంటే 2000-3000 పర్ పర్సన్ క్యాష్ పట్టుకొని రారి, లేకపోతే బిస్కెట్ అయిపోతారు. ఇక్కడ లేదాలన్నీ వలిగిపోయినాయి. న్యూమా పోయిన తర్వాత అయితే పెట్రోల్ బంక్ ఉంటుందంట. ఇప్పుడు నా దగ్గర నా దాంతో ఒక 150 to 180 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. 3.5 కొట్టేస్తే న్యూమా వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా ఒక లీటర్ మీద ఒక 40 రూపాయలు మిగులుతున్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకునే బాగుంటుంది మనకి. ఈ అమ్మ వచ్చేదారిలో న్యూమా ఉంటుంది కదా, న్యూమాలో కొట్టిద్దామని అనుకున్నాం. మేము వచ్చిన రూట్లో అసలు రోడ్డే లేదు, పెట్రోల్ బంకే ఉంటుంది. మరి మళ్ళీ వచ్చేసి 15,300 ఫీట్ పైన ఉంది. ఇప్పుడు మనం 15,300 ఫీట్ల పైన ఉన్నాము. మనం ఇంకా 19,000 ఫీట్ల పైకి వెళ్ళాలి. అంటే ఇంకా 3,000 ఫీట్లు ఉంది. 3,500 ఫీట్ల పైకి ఎక్కాలి. నిన్నైతే హోటల్ ఆయన ఏమన్నాడంటే ఒక అప్ అండ్ డౌన్ కలిపి ఒక 6 గంటలు పడుతుంది మీకు అని అన్నాడు. ఇంత పొద్దుగాల అయితే ఏం తినలేదు, బిస్కెట్ అయిపోయింది. దాని అమ్మ కాశ్మీర్లో ఇట్లాంటి ఎడారి కూడా ఉంటుందా? మొత్తం ఇసుక అల్లకి దిగినామంటే మళ్ళీ అల్ల నుంచి బయటికి రావడానికి 1/2 గంట పడుతుంది ఈజీగా. ఈ లైఫ్లో ఇట్లాంటి అడ్వెంచర్ వేసానైతే నేను అనుకోలే బ్రో.
ఉమ్లింగ్లా అంటేనే అడ్వెంచర్. 19,000 feet పైన ఉందంటేనే అది చావు బతుకుల మీద ఆశ ఉండొద్దు ఇక్కడికి పోవాలంటే. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఊపిరి ఆడదు, పిచ్చి లేసి ఉంటుంది ఒక్కొక్కసారి. 18,000 feet దగ్గర మాకు మొత్తం కొంచెం తిక్కగా అనిపించింది. అసలు ఎవరో రేంజ్ చేస్తారు కూడా అర్థం కాలేదు. ఇది 19,000 feet అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. కానీ ఇంత దూరం వచ్చినప్పుడు కాదు, ఒకటి రిస్క్ చేసి చూసిపోతే అయిపోతుంది కదా. ఇవాళ మనకు పెద్ద టాస్కే ఉంటుంది. ఇవాళ నేను చూడండి బండి అసలు ఎక్కట్లేదు. థర్డ్ గేర్ వేసిన చూడండి అసలు గుంజట్లేదు బండి నాది. అల్లపోయింది. చూసారా అసలు ఎంత డేంజరస్ కర్వ్స్ ఉన్నాయో. డైరెక్ట్ అల్లకపోయింది ఇప్పుడు మామూడు. చూసుకోకుండా వస్తే మాత్రం డైరెక్ట్ స్లిప్పే. ఇక్కడ షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ ఎక్కించి పడేద్దాం. లేకపోతే అదంతా తిరగాలంటే మన వాళ్ళు ఏడవుతుంది భయ్య. కొంచెం టాస్కే, కాకపోతే ఎక్కియాలి తప్పది. డన్. లేకపోతే బొచ్చ అంతా ఒకటి తిరిగి వస్తాడు. ఇక మేమేం చేస్తున్నాం అంటే షార్ట్ కట్లు దోలాడుతున్నాం. మినిమం ఇక్కడ అడ్వెంచర్ చేయకపోతే వేస్ట్ అసలు. అమ్మ అది ఎంత దూరం ఉంది తెలుసా? ఊరు వానక్క 2 kilometers ఉంటుంది మ్యాన్. అది 2 kilometers ఉంటుంది. అది 2 kilometers మా. నేను ఏదో ఒక 1/2 kilometer ఉంటుందేమో అనుకున్నాను నేను, కానీ అదంతా తిరిగి రావాలి. రాయన ఇడికెళ్ళి రూట్ ఉన్నట్టుంది. ఇది ఎక్కించి పడేద్దామా? చలో బేబీ అడ్వెంచర్ షురూ కరు. ఈ అక్క అడ్వెంచర్ అంటే డ్యూక్ మీద కూడా అడ్వెంచర్ చేయొచ్చు బాయ్. ఫస్ట్ గేర్లు ఎక్కించి పడేస్తున్నా సింపుల్గా. లేకపోతే అదంతా ఒకటి తిరుగుతాడు బ్రో, మన వాళ్ళు ఏడవుతుంది. మనకు అసలు నిజంగా ఎంత తీటు ఉంటుంది అంటే మంచుకున్న రోడ్డు వదిలేసి ఈ లంగాలాస్కా రూట్లు కావాలి మనకి. ఇట్లా ఎవడేసిండో కానీ మహానుభావుడు, ఆయన వల్ల కాకి ఇట్లా వేసినట్టుండేది. 4 kilometers ఈజీగా కవర్ చేయొచ్చు బ్రో ఇదైతే. నా ఇంకా లగేజ్ ఉంది బ్రో, లేకుంటే నా అమ్మాయి నిలబడి కొడుతుండే బండిని. ఇప్పటికే సస్తుంది. చాలా రోడ్ ఎక్కింది బాయ్. ఒక 2-3-4 kilometers కవర్ చేస్తాం మనం అయితే ఈజీగా. ఇంకా దోలాడదాంపా, ఇంకా దోలాడి కొట్టుడే మన. ఇంకెన్ని అడ్డదారులు ఉంటే అన్ని అడ్డదారులకి వెళ్ళి కొట్టుడే మనది. ఇంకోటి దోలాడినాం బాయ్. ఎట్లుంటుంది మనతోటి. దోలాడాలి ఎక్కియాలి, దోలాడాలి ఎక్కియాలి. ఇయ్యా ఎక్కించేసినాం. ఇంకోటి ఉంది ఇక్కడ ముందల్నే, స్పాట్లో కనిపెట్టేస్తాం మనం. స్పాట్లా బండి అరుస్తుంది అప్పుడే. వచ్చింది గొర్రె. ఎక్కుతుందా? ఎక్కాలి, ఎక్కియాలి, ఎక్కియాలి అంతే. వాట్ నాట్, వీఆర్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఉందిగా, ఇది ఏడ కనెక్ట్ అవుతుందో. ఇరుకుతుంది ఇలా. స్ట్రక్ అయిపోయింది ఇక్కడ. నిజంగా మనకు అసలు ఎంత తీటి ఉంటుందంటే రోడ్లోకి వెళ్ళి పోం మనం. ఎందుకు సరిపోయిందా దూలా? అమ్మా ఇది అసలు ఏడెక్కుతుందో ఏమో. అసలు ఎక్కకపోతే దూల తీరుతుంది, కానీ చాలుగా రిస్క్, చాలా రిస్క్ అవుతుంది. ఇప్పటికే చాలా రిస్క్ అయింది. అడ్వెంచర్ చేయాలంటే అడ్వెంచర్ బండ్లే కావాలి ఏంటి.
ఈ బండ్లు సరిపోవా? ఈ బండ్లతో అడ్వెంచర్ చేసినాం మేము, నిదర్శనం రా మీకు. కొంచెం మనం ఏం చేయాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి, పడితే పడ్డది అన్న ఎఫర్ట్స్ పెట్టాలి. నిన్న వల్లే అంతే ఉంటుంది వారం. ఇది రోడ్డు మొత్తం ఎట్లుందంటే స్నేక్ ఉంటుందిగా, స్నేక్ ఇట్లా పోతుంది చూసిరా, అట్లుంది. ఇగో గణేష్ వాళ్ళు ఆడరు, ఉపేంద్ర అన్న వాళ్ళు ఆడరు, ఆడ ఆగిరు ఇప్పుడే. ఇగో శ్రీనాథ్ బాబు ఆడ ఆగిండు, నేను ఈడ ఆగి చూపిద్దామని ఆగిన. వాళ్ళు ఇది ఎక్కి తిరిగి ఇదంతా ఎక్కేసరికి మా కాడికి వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. చలో మనం పోదాం. ఇంకా ఇట్స్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్. పొట్టిలా పాస్ అంటే ఇది 18,124 ఫీట్ మీద అయితే ఉన్నామో, ఇంకా మనం 1000 ఫీట్ పైకి వెళ్ళాలి. కట్ అయిపోతే భయం అవుతుంది నిజంగా. చేతులు పోయి ఎంత ఎట్లయిపోయినా చూడండి, ఇది అంతా కట్ అయిపోతే అట్ట అనిపిస్తున్నాయి చలికి. ఘోరంగా డేంజర్ ఉంది, బండ్లు ఎక్కలేవు. మనం ఇప్పుడు కార్దంగ్లా కంటే 200 ఫీట్స్ పైన ఉన్నాము అంటే అర్థం చేసుకోండి, కార్దంగ్లానే ఎంత సఫర్ అయినాము మేము. ఇప్పుడు ఇంకా 200 ఫీట్ల పైన ఉన్నాము, ఇంకా 1000 ఫీట్ల పైకి పోవాలి. మళ్ళీ ఇప్పుడు రోడ్డు దింపుతుంది, మళ్ళీ రోడ్డు ఎక్కిస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్తాను నేను, చాలా డేంజర్ ఉంది. ఉమ్లింగ్లో రీచ్ కావాలంటే గుద్దలు దమ్ము ఉండాలి, లేకపోతే కాదు. ఒక షాప్ ఉండదు, ఏది ఉండదు, ఎడారి లెక్క ఉంది ఇది అయితే మాకు. నీ అమ్మ ఇప్పుడు బాగానే పోతాం, మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా చెప్తున్నప్పుడు గుద్దలు పెట్రోల్ కూడా లేదు, సరిపోతుంది. ఎట్లా వస్తుర్రా నాయన మీరైతే. అయినా చాలా తక్కువ మందిని, చాలా అంటే చాలా తక్కువ మంది వీడియోస్ చూసిన నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళవి. గ్రేట్ బ్రో, నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా టఫ్ ఉంది, అయితే లేదు రావడానికి. అమ్మ వీడి వరకు అయితే మస్తు సఫర్ అవుతూ వచ్చినాము. ముందు ఎట్లుంటుందో, ఇంకా ఒక చిన్న షాప్ కూడా దొరకలేదు మాకు. వాటర్ తాగుదామన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. ఏమైంది? ఇప్పుడు కొంచెం వెదర్ కొంచెం సహకరిస్తుంది. పైకి వెళ్ళి కిందకి వచ్చినా కాబట్టి కొంచెం సెట్ అయింది. ఏడా అయితే లేదు, స్లిప్ అయింది, రాయింది చూడు, అది రాయి లేపు రారి. చలో 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 పోంబా. బండిని రెండోసారి పడేసిన సక్సెస్ఫుల్గా ఈ రైడ్లో. కంప్లీట్గా చైనా బార్డర్ అయిపోయింది కదా, మా ఫోన్లలో చైనా టైమింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇదే రూట్లో మనకి డెమ్చౌక్ కూడా తగులుతుంది. వెల్కమ్స్ టు ద మోస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఈ అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు బండి మీద, నాకు హెడేక్ వస్తుందని చెప్తే టాబ్లెట్ ఇచ్చారు. అండ్ చేతులు కొంచెం హీట్ అవుతుంది, లిక్విడ్ పెట్టుకొని చెప్పి కొంచెం లిక్విడ్ ఇచ్చారు. మరి పాసిబిలిటీ లేదు మనం సర్వైవ్ అవ్వడానికి. ఎక్కడ నల్గొండ, ఎక్కడ ఉమ్లింగ్లా, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ ఏడారి, ఏడవుతుంది మరి. మంచా లేకపోతే షాంపూ నీళ్ళారా ఇట్లున్నాయి, ఏడలేదు మళ్ళీ అక్కడక్కడే ఉన్నాయి. ఇవాడ గడ్డ కట్టుకొని పోయింది అది. ఇది యాక్చువల్గా రివరు, మరి అక్కడక్కడ మంచి ఎట్లుందో నాకు కూడా తెలీదు. ఇక్కడ వరకు రోడ్ అయితే మస్తుంది, కానీ హై ఆల్టిట్యూడ్కి పోయి మళ్ళీ కిందకి వచ్చేసరికి చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. అదొకటే మాకు ప్రాబ్లం అనిపించింది, కొంచెం సఫోకేటింగ్ కూడా అనిపించింది బ్రీతింగ్ దగ్గర. ఇంకొక 1000 మీటర్స్ అయితే ఉమ్లింగ్లోకి రీచ్ అయిపోతాం మనం. ఎస్ ఫైనలీ వీఆర్ అట్ ఉమ్లింగ్లా టాప్. లైఫ్లో కూడా అనుకోలేదు నేను ఉమ్లింగ్లోకి వస్తా అని చెప్పి. సఫోకేటింగ్ ఉంది, కొంచెం బ్రీతింగ్ కొంచెం అటు ఇటు ఉంది. వీఆర్ ఎట్ ఉమ్లింగ్లా, వచ్చేసినాం మనం ఉమ్లింగ్లోకి.
Finally done. Pro welcomes you to the highest motorable pass in the world, Umlingla, 19,024 feet. ఇప్పుడు మనం 19,024 feet పైన మీదైతే ఉన్నాము. Finally we are at top of the world, Umlingla, 19,024 feet పైన అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఇది నా డ్రీమ్ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకున్నా. we are the first bikers from Nalgonda to reach Umlingla. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. చూడండి మన బైక్ అయితే ఉంది. దీనికి చెప్పిన అన్నీ తిప్పుకొని వస్తాయని చెప్పిన. ఫైనల్లీ వీఆర్ టాప్ ఆఫ్ ద వరల్డ్ బేబీ. ఫైనల్లీ డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంది బైకర్స్ వచ్చారు. కాకపోతే మేము వచ్చిన రూట్లో అయితే ఎవ్వరు రాలేదు. మేము కొంచెం అడ్వెంచర్ చేసి అయితే వచ్చినాము. వాళ్ళు అయితే అవ్వట్లేదు. ఫుల్ సఫోకేటింగ్ ఉంది నిజంగా. డన్. ఫైనల్గా ఇక్కడికి రావడం అయితే మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఇక్కడ రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాము. 14 days రైడ్ చేసి ఇక్కడ వరకు అయితే వచ్చినాం అనమాట. ఫైనల్లీ మీ డన్. వీఆర్ ఎట్ టాప్ ఆఫ్ ద వరల్డ్, 19,024 feet. ఇదొక హట్లో కొన్ని అయితే డిస్ప్లే చేసారు. 19,024 feet మీద అయితే ఉన్నాం ఇప్పుడు మనం. పక్కనే కెఫే కూడా ఉంది. సో కెఫేకి అయితే వెళ్ళిపోదాం. How was your feeling? Oh, it's beautiful. Great. It's heaven for the bikers. Yes. ఇంకొక 10-20 నిమిషాలు అంటే డైరెక్ట్ చచ్చిపోవడం ఉంటుంది. మన వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఫొటోస్ దిగుతున్నారు. ఇదొక అచీవ్మెంట్ మనకి. నల్గొండ నుంచి రిస్క్ చేసి అంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వరకు వచ్చినామంటే మా వరకు మేము గొప్పనే చెప్పుకుంటాం. ఎవరు చెప్పుకున్నా వెళ్ళారు కానీ మేము మాత్రం గ్రేటే. మీరు కెమెరాలో చూసే కొన్నే కానీ ఆఫ్ కెమెరాలో మేము ఎంత ఇబ్బంది పడ్డాం అనేది మీకు తెలియదు. చాలా రిస్క్ తీసుకున్నాము ఇక్కడ రావడానికి. తెలిసి ఇంకొక 4-5 daysలో ఇంట్లో ఉంటాం మేము. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఇది చాలా క్రూషియల్ టైము. సో చలో ఇప్పుడు వచ్చిన రూట్ నుంచి అయితే వెళ్ళట్లేదు. మేము వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. చిస్ప్లే దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రూట్ నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ ఇప్పుడు చచ్చిపోతాం ఇక మేము. ఉమ్లింగ్లా నుంచి ఒక 25 kilometers అయితే కిందకి వచ్చినాము. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. దారిలో వచ్చేసేపు కూడా బ్రీతింగ్ కొంచెం సఫికేటింగ్ అనిపించుండే. ఇక్కడ డైవర్షన్ ఉంటుందంట బ్రిడ్జ్ దగ్గర. సో బ్రిడ్జ్ దగ్గరికి లాగాలి. వచ్చేటప్పుడు అయితే ఈ రూట్ నుంచి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఆ రూట్లో అయితే చలి మాత్రం ఘోరంగా ఉంది. 18,500 feet ఉంది ఆ హైట్. ఆ రోడ్డు మీద ఏం తోలుతాం భయ్యా, అందుకే ఇట్లా వెళ్ళిపోతున్నాం. అందులోకి వెళ్తున్నాము. ఇందాక వెళ్ళిన రూట్ కాదు, వేరే రూట్ అనమాట. సో వెళ్తుంటే మాకు కొంచెం క్రేజీగా అనిపించింది. మ్యాన్ ఏం కనిపించింది? 41 kilometers అంట. ఎంత ఆడుగుంది తెలుసా ఇదైతే. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇదేనో కాదు భయ్యా, మన లదాఖ్లోనే ఉంది. ఎవరైనా వచ్చారంటే వెళ్ళిపోండి. 41 kilometers అంట. లొకేషన్ షేర్ చేస్తా. ఐస్ రేన్ అయితే పడుతుంది చూడండి. మాకు తెలియక మేము చైనా బార్డర్ దాకా పోయినాం. ఇంకొక 5 kilometers పోతే చైనా బార్డర్ వస్తుంది. ఆఫ్ రోడ్ ఇంకో 20 kilometers ఉంటుందని చెప్పారు. నిన్న మేము ఉన్న దగ్గర అసలు మంచిగా లేదు. ముందుకు పోతుంటే మంచి వస్తుంది ఏందని చూసుకుంటే అదేమో చైనా బార్డర్ ఎక్కువ ఉంది. జర్రుంటే చైనాలోకి పోతుండే. నిన్న వచ్చిన దాంతో పోలిస్తే రోడ్డు మొత్తం జూజూబి. 20 kilometers ఆఫ్ రోడింగ్ ఉంటుందని చెప్పారు. ఇది కూడా ఎంతవరకు కరెక్టో కాదో మాకు తెలీదు. 2 హన్లే బోర్డులు అయితే వచ్చినాయి. ఊర్ల పంటి పొలాలకు పోతారు చూసిరా, అట్లుంది ఈ తోవ. ముందు చూడండి మా, ఏమైనా కనిపిస్తుందా మీకు? ప్లెయిన్ రోడ్డు ఇంతే. ఇదే రోడ్లో పోతే హన్లే వస్తుందట. ఇప్పటివరకు ఒక 5-6 kilometers వచ్చినాం. 2 అయితే హన్లే బోర్డ్స్ చూసినాము. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు అదే రోడ్డు. కానీ ఆఫ్ రోడింగ్ అంటే మరి అంత ఆఫ్ రోడింగ్ ఏం లేదు. నిన్న చేసిన దాంతో పోలిసి ఇదైతే జూజూబి. మా 4 బండ్లు తప్పించి ఇంకో బండి వస్తే ఒట్టు. ఒక్కొక్కరికి ఫుల్ ఆకలి అవుతుంది, మామూలు కాదు. ఇటైనా అసలు అనలే. ఇందాక 2 routes వచ్చినాయి, మేము లెఫ్ట్ వచ్చినాం. పడితే మాత్రం చిన్నగా పడకపోతుండే, గట్టిగా ఘోరంగా. ఎవరన్నా ఉమ్లింగ్లో వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అడ్వెంచర్ ఎట్లా చేయాలి ఏంది అనేది. అందుకే ఉమ్లింగ్లోకి మ్యాప్ కూడా లేదు, రోడ్స్ లేవు, మ్యాప్ లేదు, ఏది లేదు.
హన్లే ఇటే రైట్ హన్లే రైట్. ఇట్లా చిన్న బోట్లు చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. నిన్న వచ్చింది ఇంత డేంజర్ లేదు మామ. ఇక్కడ రోడ్డు లేదు, బొంగు లేదు, బొచ్చు లేదు, ఏది లేదు. మనమే అజ్యూమ్ చేసుకొని పోవాలి ఇక. కానీ మనం ఎటు వెళ్ళాలనేది మనకైతే క్లారిటీ లేదు ఇప్పుడు. నిజంగా చెప్తారా, ఉచ్చ పడ్డది ఆ రోడ్ లైన్స్ రావాలంటే. ఆ రోడ్ లైన్స్ రావాలంటే ఉచ్చ పడ్డది. నిన్న ఒక వే అన్న చూపించింది పోవడానికి, ఈరోజు వే లేదు, లౌడలేదు. మీ ఇష్టం, ఎట్లా పోతావు పో అన్నట్టు వదిలేసిరు వాళ్ళకెళ్ళి. ఏ రూట్ బెస్ట్ అనేది నేను చెప్తా. చలికి తట్టుకుంటా, ఏం కాదు, రిస్క్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఇట్లా వెళ్ళిపోండి. 92 కిలోమీటర్స్ వస్తుంది. లేదు చలికి నా వల్ల కాదు, ఇక ఎట్లయినా పర్లేదు, ఆఫ్ రోడింగ్ అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మేము వచ్చిన రూట్లో రండి. రెండు అయితే బెస్టే ఉన్నాయి రూట్స్. నా సజెషన్ ఏంటంటే, అంత హిల్ ఎక్కి చలికి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు మేము వచ్చిన రూట్లో ఆఫ్ రోడింగ్ చేసి వస్తే బెటర్. గాయస్, మనమైతే ఇప్పుడు హన్లే నుంచి అయితే న్యూమాకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఈరోజు నైట్ మనం హన్లేలు ఉంటే మాత్రం కాని పని. సో అందుకని చెప్పేసి అయితే న్యూమాకి అయితే స్టార్ట్ అయిపోయినాము. న్యూమా మా దగ్గర నుంచి వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఆ రోజు కష్టాలు పడి న్యూమాకి అయితే రీచ్ అయిపోయినాము. సో న్యూమాలో స్టే చేసినాం అనమాట ఆ రోజు. యాక్చువల్గా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఆ రోజు మైక్ హ్యాండ్ ఇచ్చింది. అండ్ ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసుకుంటూ మేము న్యూమాకి అయితే రీచ్ అయిపోయినాము. ఆ రోజు నేను బ్లాగ్ కూడా ఎండ్ ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ రోజు ఎండ్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. ఆ రోజు రూమ్స్ దోలాడుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.